My dear JES friends and parents, welcome back to my channel. Highest package of 32 NITs in 2025 as per NIRF ranking గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నాకు 3 పనులు చేయాలి. మీరు కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రెండో పని, పాత వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి. మూడోది, ఇది కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. మరి వీడియోలోకి వెళ్తే 32 NITలు ఉన్నాయి. అదేంటి సార్ 31 32 ఉంటాయి. 31 ప్లస్ 1 ఉంటుంది. 32 NITలు ఉన్నాయి మన దగ్గర. NIT మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన తాడేపల్లి NIT ఇది. తాడేపల్లి అనేది 22, ఇది 2001 బ్యాండ్ ఉందమ్మా. లాస్ట్ ఉంది NITలో, చివరగా ఉంది. మరి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి శాలరీ వచ్చి 44.1, యావరేజ్ శాలరీ వచ్చి 7.2 LP. యావరేజ్ శాలరీ కొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, సార్ యావరేజ్ అంటే యావరేజ్ శాలరీ, యావరేజే మనకి ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క 44.1 అనేది ఒకరికి ఇద్దరికి వస్తుంది, కానీ వస్తే రావచ్చు, కానీ యావరేజ్ శాలరీ అనేది ఇంపార్టెంట్. 31 NIT ఉత్తరాఖండ్ అమ్మ. NIRF ర్యాంకింగ్ 2025. దీని యొక్క NIRF బ్యాండ్ వచ్చి 2025 బ్యాండ్ వచ్చి వీటికి 151 200 బ్యాండ్ ఉంది. హైయెస్ట్ శాలరీ వచ్చి 17.17 LPA, యావరేజ్ శాలరీ 8.7, మినిమం శాలరీ 4 lakhs ఉండటం జరిగింది NIT ఉత్తరాఖండ్. మరి చూసినట్టయితే 30th NIT మణిపూర్, ఇది కూడా బ్యాండు 151 బ్యాండు 200 బ్యాండ్లో ఉంది NIRF ర్యాంకింగ్. హైయెస్ట్ శాలరీ వచ్చి 47 LPA, యావరేజ్ శాలరీ మరి 8. యావరేజ్ శాలరీ అనేది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ వచ్చే శాలరీ అమ్మ. మినిమం శాలరీ అనేది ఇక లీస్ట్ స్టూడెంట్స్కి 4.2 వచ్చే అవకాశం. మరి 29th సిక్కిం NIT మరి 151 200 బ్యాండ్ ఉంది NIRF ర్యాంకింగ్. హైయెస్ట్ శాలరీ వచ్చి 44 lakhs per annum, యావరేజ్ శాలరీ 11 lakhs. ఇది కొద్దిగా పర్వాలేదు. మినిమం శాలరీ 7 lakhs దాకా వచ్చే అవకాశం ఉంది. మరి నాగాల్యాండ్ NIT నాగాల్యాండ్లో కూడా 101 150. మరి 2025లో 13.95 LPA ఉంది. ఇది 2024 అమ్మ, గుర్తుపెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్ మరి 90% అనేది లేటెస్ట్ 2025 ప్యాకేజెస్ అనేది చెప్తున్నాను. కొన్ని ఏంటంటే ఒక 10% NITలు 2024 ఓల్డ్, బికాజ్ ఆఫ్ దే ఆర్ నాట్ అప్డేటెడ్, దేర్ వెబ్సైట్స్ అప్డేట్ చేయలేదమ్మా, డాటా లేదు. మీకు ఎవరైనా తెలిస్తే మరి అప్డేట్ చేసుకోండి. మరి ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4.2, ఇది 2024. ఇది హైయెస్ట్ శాలరీ కూడా, ఇది కూడా 2024గా ఉంది. NIT మిజోరాం బ్యాండ్లో కూడా 101 150 బ్యాండ్లో ఉంది. హైయెస్ట్ శాలరీ వచ్చి చాలా తక్కువ 14.5 LPA. మరి యావరేజ్ ఇది 2024 ప్యాకేజెస్ 8 lakhs per annum. దే ఆర్ నాట్ అప్డేటెడ్, దే వెబ్సైట్ వాళ్ళు డేటాని అప్డేట్ చేయలేదు, అది గమనించగలరు. 10% 90% అని 2025, 10% NITs మాత్రం అప్డేట్ చేయాలి. మరి 26th NIT అరుణాచల్ ప్రదేశ్ అమ్మ. ఇది NIRF ర్యాంకింగ్ బ్యాండ్లో ఉంది 101 150 బ్యాండ్. ఇవన్నీ Tier 3 NITs, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ Tier 3 NITs. మరి హైయెస్ట్ శాలరీ వచ్చి 58 LPA ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 7.2 LPA ఉండటం అయితే జరిగింది. NIT గోవా కూడా మంచిగా బాగానే ఉందాం. NIT గోవా 101 150 బ్యాండ్లో ఉంది. హైయెస్ట్ శాలరీ 20 LPA ఉంది. యావరేజ్ ఎక్కువ ఉంది, ఇక్కడ చూడండి, యావరేజ్ 9.2 LPA ఉంది. మినిమం ప్యాకేజ్ 3 lakhs per annum ఉండటం అయితే జరిగింది. మరి 24th అగర్తాల NIT అగర్తాల 101 150 బ్యాండు. ఇది హైయెస్ట్ శాలరీ 52 lakhs per annum. ఇది 23లో వీళ్ళు కూడా ఏంటంటే డేటాబేస్ని అప్డేట్ చేసుకోవాలి వాళ్ళ వెబ్సైట్లో. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 13.8, అంటే లేటెస్ట్ది మనకి ఇంకా రావాల్సి ఉంది డేటా. మరి 24 పుదుచ్చేరి అమ్మ. NIRF ర్యాంక్ 99. పుదుచ్చేరి కొద్దిగా ఇవన్నీ కూడా Tier 3 NIT, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ శాలరీ సివిల్ వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. సివిల్ 22 lakhs per annum వచ్చింది NIT పుదుచ్చేరిలో, అందుకని మెన్షన్ చేసాం. CSE ECE బ్రాంచ్ 16 lakhs per annum ఉంటుంది. మినిమం శాలరీ వచ్చి 4 lakhs per annum పుదుచ్చేరిలో ఉంది. సివిల్ వాళ్ళకి ఎక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ సైడ్ అక్కడ ఎక్కువ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏమైనా తీసుకున్నారేమో, కానీ ఐఎమ్ నాట్ షూర్. మరి 22 అమీర్పూర్, ఇది టాప్ NIT అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది Tier 3 కింద ఉంటుంది, కానీ చూడండి ఇక్కడ NIRF ర్యాంకింగ్ 19 ఇచ్చారు. హైయెస్ట్ శాలరీ మెకానికల్ స్టూడెంట్స్కి వచ్చి 2.05 కోట్లు. దీనికి సపరేట్గా, దీని మీద సపరేట్గా వీడియో చేస్తాం, ఇండివిజువల్గా వీడియో చేద్దాం. అమీర్పూర్ కూడా, కాకపోతే ఇది Tier 3 NIT. Tier 3లో
మరి నంబర్ 1 అమీర్పూర్ అని మనం చెప్పొచ్చు. సిఎస్సి 58 లక్షలు ఉంది. మరి ఈసీఈ 53 లక్షలు ఉంది. యావరేజ్ సిటీసీ 10.58 ఎల్పిఏ ఉండడం జరిగింది. ఎన్ఐటి అమీర్పూర్ దీనిలో రీసెంట్గా మనకి ఐఐటి బాంబేతో కూడా టైఅప్ అయింది. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి ఫైనల్ ఇయర్ చదువుకోవచ్చు. కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ప్రతి బ్రాంచ్ నుంచి నేను వీడియో కూడా చేయటం అయితే జరిగింది. దీని మీద ఈ ప్లేస్మెంట్స్ మీద సపరేట్గా వీడియో చేద్దామమ్మా. మరి ఎన్ఐటి రాయ్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 86, హైయెస్ట్ శాలరీ 60 ఎల్పిఎస్, మినిమం సిటీసీ 3.6 ఎల్పిఏగా. ఎన్ఐటి కురుక్షేత్ర కూడా మరి ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 85 ఉండగానే ఇది టాప్ టైర్ 1 ఎన్ఐటి కింద వచ్చు. టైర్ 1లో లాస్ట్ ఉంటుంది. టైర్ 1 లాస్ట్. హైయెస్ట్ శాలరీ వచ్చి 63.12, యావరేజ్ సిటీసీ 10 to 14, మినిమం సిటీసీ 4.8. ఇది హర్యానాలో ఉంటుంది. ఎన్ఐటి మేఘాలయలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 83, హైయెస్ట్ శాలరీ వచ్చి 46.3, యావరేజ్ సిటీసీ వచ్చి 9.7. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 83 మేఘాలయకి ఉంది. మరి అదేవిధంగా కురుక్షేత్రకి కొంచెం ఎక్కువ వచ్చింది. కానీ ఎన్ఐఆర్ఎఫ్ కురుక్షేత్ర నంబర్ 1 టైర్ 1. అలానే మనము కాకపోతే ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు మేఘాలయకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అయితే జరిగింది. జంషెడ్పూర్ 18th జంషెడ్పూర్లో ఇది 82 ఎల్పిఎం. ఇది జంషెడ్పూర్ మంచిది. టాటా ఇది బిలాయ్ ఒరిస్సా ఆ ప్రాంతంలో ఉంటుంది. మరి 82 ఎల్పిఏ హైయెస్ట్ శాలరీ వచ్చింది. యావరేజ్ సిటీసీ 14 ఎల్పిఏ. ఎవరైనా మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే ఐఎమ్ టెల్లింగ్ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ మీరు కామెంట్ చేయొచ్చు, దానిలో నో ప్రాబ్లం. ఎందుకంటే నేను కూడా డేటా కలెక్ట్ చేసుకుని నేను వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఈ డేటా మొత్తం మీరు ఏమైనా కామెంట్ చేయండి. ఎన్ఐటి భోపాల్లో కూడా మంచి ప్యాకేజెస్ వచ్చినాయేమో. 81 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 81. మరి హైయెస్ట్ శాలరీ వచ్చి 82 ఎల్పిఏ, యావరేజ్ సిటీ వచ్చి 14 ఎల్పిఏ ఉండడం జరిగింది. ఎన్ఐటి ఇది కూడా దీన్ని టైర్ 2 ఎన్ఐటి. ఇది టైర్ 2 ఎన్ఐటి కింద లెక్క. జమ్మూ శ్రీనగర్ మరి ఎన్ఐఆర్ఎఫ్ హైయెస్ట్ శాలరీ వచ్చి 35.5 ఎల్పిఏ, యావరేజ్ సిటీసీ వచ్చి 10 ఎల్పిఏ. అంటే అందరికీ మినిమం 10 వచ్చే అవకాశం ఉంది, వచ్చింది ఇక్కడ. మరి ఎన్ఐటి అలహాబాద్లో దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇవ్వాల. కాకపోతే ఎన్ఐఆర్ఎఫ్ ఇది టైర్ 1 టైర్ 2 కింద లెక్కే. ఇది కూడా టైర్ 2 ఎన్ఐటి. ఇది హైయెస్ట్ శాలరీ వచ్చి 72 ఎల్పిఏ ఉందమ్మా. యావరేజ్ సిటీసీ అందరికీ 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో రావటం జరిగింది. మినిమము 4.5 ఎల్పిఏ. 14th వచ్చేసి సూరత్. ఇది గుజరాత్లో ఉంటుంది. 66 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. మరి హైయెస్ట్ శాలరీ వచ్చి 52.71, యావరేజ్ సిటీసీ 10.41 ఎల్పి. ఎన్ఐటి ఢిల్లీ ఇది కూడా మరి టైర్ 1లో లాస్ట్ ఉంటుంది. టైర్ 2కి మధ్యలో ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 65, హైయెస్ట్ శాలరీ 58.5, యావరేజ్ సిటీసీ 17 ఎల్పి. జలంధర్ పంజాబ్లో ఉంటుంది. ఇది 55 ర్యాంక్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ మంచిది. జలంధర్ మంచిది. టైర్ 1 ఎన్ఐటి ఇది టైర్ 1 ఎన్ఐటి. ఇది హైయెస్ట్ శాలరీ వచ్చి 52 ఎల్పిఏ, యావరేజ్ సిటీసీ వచ్చి 9.7 lakhs per annumగా. ఇక సింబిపూర్ ఇదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సింబిపూర్ ఇది వెస్ట్ బెంగాల్ 54 ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ హైయెస్ట్ శాలరీ 81.1, యావరేజ్ సిటీసీ ఎక్కువ. ఇక్కడ ఈ సింబిపూర్లో యావరేజ్ సిటీసీ ఎక్కువగా ఇది గమనించగలరు. మీరు జోసా కౌన్సిలింగ్లో పెట్టుకునేటప్పుడు కొత్తగా ఎవరైనా ఉంటే మనం మెంటర్షిప్ తీసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన కట్ ఆఫ్లు ఉండి మన దగ్గర అన్ని కట్ ఆఫ్లు ఉన్నాయి. ఐఐటీలకు సంబంధించిన ఎన్ఐటీలు కానీ IIIటీలు కానీ GFTలు మొత్తం కట్ ఆఫ్ చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడ చేరాలో లాస్ట్ ఇయర్ మన దగ్గర 300 మంది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటీల్లో చేరారు. ఎన్ఐటి పాట్నాలో కూడా 53. దీని హైయెస్ట్ శాలరీ వచ్చి 41.37 ఎల్పిఏ, యావరేజ్ సిటీసీ వచ్చి 9.9 ఎల్పిఏ. మరి తర్వాత పోతే ఎన్ఐటి సిల్చార్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 50, మరి హైయెస్ట్ శాలరీ 52.89 ఎల్పిఏ, యావరేజ్ సిటీసీ 19.14గా. దుర్గాపూర్ కూడా ఇది టైర్ 1 టైర్ 2 అంటారు. ఇది టైర్ 1లోకి వచ్చింది. ఇది కూడా మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 49, మరి హైయెస్ట్ శాలరీ 80 lakhs per annum, యావరేజ్ సిటీసీ 12.61. మనం ఇవన్నీ కూడా ఏంటంటే సిఎస్సి అనుకోవచ్చు. బై డిఫాల్ట్ సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచ్లకు వచ్చే అవకాశం. ఎన్ఐటి నాగపూర్ అంటే మన హైదరాబాద్కి చాలా దగ్గర. నైట్ జర్నీ. మరి 44 ఉంది. 58.3 58.3 lakhs per annum, యావరేజ్ సిటీసీ 14.86 lakhsగా.
జైపూర్ 42 మనకి ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. హైయెస్ట్ శాలరీ 64 ఎల్పిఏ, యావరేజ్ సిటీసీ 11.58గా ఉంది. ఇక ఎన్ఐటి వరంగల్ అమ్మ, మన ఎన్ఐటి వరంగల్ ఇది ఐఐటికి ఈక్వలెంట్. కాకపోతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 28కు డౌన్ గ్రేడ్ అయింది, ఈ సంవత్సరం డౌన్ గ్రేడ్ అయింది. మరి హైయెస్ట్ శాలరీ వచ్చి 64.3, ఇంతకుముందు 88 లక్షలు ఎంతో ఉండట్టుంది లాస్ట్ ఇయర్ 2024లో. ఇది 2025 డేటా కదా, కొద్దిగా డౌన్ గ్రేడ్ అయింది ఈసారి, ఎందుకనో డౌన్ గ్రేడ్ అయింది. మరి 11 అంటే మార్కెట్ దృష్టి లైక్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది, ఇది కూడా డౌన్ అయింది. ఎనీహౌ ఎన్ఐటి వరంగల్ ఇస్ ద టాప్ మోస్ట్ ఎన్ఐటి ఇన్ టైర్ 1 ఎన్ఐటి. మరి ఎన్ఐటి క్యాలికట్ ముందుగా వచ్చింది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 21st. ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి ఎన్ఐటి క్యాలికట్ ముందు వచ్చేసి వరంగల్ని తర్వాత నెట్టేసింది. హైయెస్ట్ శాలరీ వచ్చి 50.64, ఇది 24 2024. దీస్ గైస్ ఆర్ ఎన్ఐటి ఆల్సో నాట్ అప్డేటెడ్, క్యాలికట్ ఆల్సో నాట్ అప్డేటెడ్, దేర్ వెబ్సైట్స్ అప్డేట్ చేయలే ఎంత ప్లేస్మెంట్ వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ప్రకారం వేయటం జరిగింది. యావరేజ్ సిటీస్ వచ్చి 12.41 lakhs per annumగా ఉంది. ఇకపోతే టాప్ ఎన్ఐటి అంటే సూరత్ కల్లం, ఇది నంబర్ 1 2 పొజిషన్లో ఉండేది, 3కి వచ్చేసింది. ఎన్ఐఆర్ఎఫ్ 17, హైయెస్ట్ శాలరీ వచ్చి 55 lakhs per annum. మరి యావరేజ్ సిటీ వచ్చి 27.16. ఇది సూరత్ కల్, మన కర్ణాటక, మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ హైదరాబాద్ స్టూడెంట్స్కి చాలా దగ్గరగా ఉండే సౌత్లో ఉండే ఎన్ఐటి ఇది. ఇక ఎన్ఐటి రౌర్కెలా ఎన్ఐటి రౌర్కెలాలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 13, ఇది రెండోసి వచ్చింది. హైయెస్ట్ శాలరీ 62.44 ఎల్పిఏ, యావరేజ్ సిటీసీ 14.1, ఇది ఒరిస్సాలో ఉండటం అయితే జరిగింది. ఇది కూడా మనకి చాలా దగ్గరగా ఉండే ఎన్ఐటి. ఇక ఎన్ఐటి తిరుచిలో మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 9, ఇది ఎప్పుడు కూడా దీని స్థానాన్ని మరి గత 2-3 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎన్ఐటీలో ఫస్ట్ ఉండటమే దీని యొక్క లక్ష్యంగా ఉంది. హైయెస్ట్ శాలరీ 52, మరి యావరేజ్ సిటీసీ 14.35 లక్షలుగా ఉండటం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.